అండ్ ఈ సినిమా అంతా హీరో ఓరియంటెడ్ ఫిలిమేనా? మరి హీరోయిన్ అసలు ఉండరా ఇందులో? ఉంటారు, హీరోయిన్స్ కూడా ఉంటారు. ఎందుకంటే హీరోకి అపోజిట్ ఉండాల్సింది హీరోయిన్ కదా. అదే ముగ్గురు హీరోయిన్లు ఉంటారు ఇందులో. ముగ్గురా? ముగ్గురు క్యారెక్టర్లు హ్యాండిల్ చేశారు. ఒక అమ్మాయి సితారా అనేది మెయిన్ లీడ్ క్యారెక్టర్ అనమాట అమ్మాయి. ఇంకొక అమ్మాయి చందనారెడ్డి అని తన ఎమ్మెల్యే డాటర్, ఒక ప్రౌడిష్ క్యారెక్టర్. ఇంకొక అమ్మాయి వచ్చేసి ఊహ, ఆ అమ్మాయి వచ్చేసి ఒక చిన్న లీడ్ చేసింది అనమాట అమ్మాయి. ముగ్గురు హీరోయిన్లు ఉంటారు ఇందులో. ఓకే. సో ఈ సినిమాలో అంటే అందరు కొత్త వాళ్ళని సపోర్ట్ చేశారా లేదంటే ప్యాడింగ్ వాళ్ళని కూడా? మోస్ట్లీ 95% కొత్త వాళ్ళనే తీసుకున్నాను. ఒక్కరు మాత్రం చేశారు. ఎవరు మనకు తను పేరు గుర్తు రావట్లేదు. పుష్పలో హీరోయిన్ ఫాదర్ గా చేశారు, దయానంద్ గారు. ఫాదర్ మారదు కదా, ఫాదర్ మారదు కదండి. ఫాదర్ మారదు కదా. రష్మిక ఫాదర్ గా చేశారు అనమాట. దయానంద్ గారు అని తను ఒక సీనియర్ యాక్టర్ చేశారు దీంట్లో. ఇంకా కొంతమంది మహేంద్రనాథ్ గారని, మాధవి గారని, కొంతమంది అంటే ఆల్రెడీ చేసిన వాళ్ళే, చాలా ఫిల్మ్స్ చేశారు వాళ్ళు, బట్ ఎస్టాబ్లిష్ అయ్యి ఉంటారు మేబీ, వాళ్ళని తీసుకున్నారు. సో మీరు అన్నారు కదా 2013 స్టోరీ ఇది, అప్పుడు నా మైండ్ లో ఉండింది అని. మరి ప్రొడ్యూసర్స్ వాళ్ళకి మీరు ఈ స్టోరీ చెప్పినప్పుడు ఎవరైనా ముందుకు వచ్చారా, లేదంటే కొన్ని స్ట్రగుల్స్ ఏమైనా పడ్డారా ఈ సినిమా కోసం? మీరు చాలా ఛాలెంజెస్ ఏంటి అసలు మీకు ఈ సినిమా తీసి? అందరూ వింటారు. జనరల్ ప్రాక్టికల్ గా ఏంటంటే కథ అందరూ వింటారు. ఎవరు కూడా ఇక్కడ ఒక మనిషిని నమ్మే కంటే ముందు అతని సక్సెస్ ని నమ్ముతారు. ఇక్కడ ఇండస్ట్రీలో సక్సెస్ అయితేనే ఆ సక్సెస్ కు మెజర్ చేస్తారు తప్ప వ్యక్తిని ఎప్పుడు ఎవరు మెజర్ చేయరు. టాలెంటెడ్, ఈ కథ మంచి కథ, లేకపోతే ఈవెన్ ఒక అర్జున్ రెడ్డి ఫిల్మ్స్ వచ్చినా కూడా అది వచ్చి సక్సెస్ అయింది కాబట్టి మాట్లాడతారు. ఒకవేళ సక్సెస్ కాని ఫిలిమ్స్ని ఎవరు మాట్లాడరు. సో ఫస్ట్ సక్సెస్నే మెజర్ చేస్తారు ఎక్కువ. సో చాలా ట్రై చేసాం. అంటే అందరికి కథ నచ్చుతుంది కానీ వాళ్ళ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి. వాళ్ళ కొడుకు హీరోనో లేకపోతే కైండ్ ఆఫ్ రీజన్స్. సో నాకు కంప్లీట్గా నేనేం చేశాను, డే 1లోనే కథను ఒక స్ట్రక్చర్ వేసుకున్నాను అనమాట. హీరో షేప్ ఇలా ఉండాలి, ఫుల్ బియర్డ్ ఉండి, ఆ షేప్లో లేనప్పుడు నేను ఫస్ట్ అక్కడే సగం మందికి పేరు. సో అలా జరిగింది. కళ్యాణ్ గారి కన్నా ముందు ఇంకెవరైనా, అంటే ఇప్పుడు యష్ గారు కాకుండా ఇంకెవరైనా అనుకున్నారా? చెప్పారు కదా, రామ్ గౌడ అని చాలా మంది హీరోలు మారారు. చాలా మంది మారారు. లాస్ట్ నేను వచ్చాను ఫ్రేమ్ లోకి. 30 మందా సార్? 30 అంతమంది ఏం లేదు, ఆల్మోస్ట్ ఒక 10 మెంబర్స్ వరకు మారుంటారు. కళ్యాణ్ వచ్చే కంటే ముందు రామ్ గౌడ్ అని చెప్పాను కదా, తనది కూడా దిల్మార్ అని ఒక ఫిల్మ్ ఉంటుంది, కన్నడ ఫిల్మ్. అది ఆ హీరోని అనుకున్నాం, అనుకుని చాలా వరకు ట్రావెల్ చేస్తాం. అది కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల తనని రాలేదు. ఫైనల్ కళ్యాణ్ వచ్చాడు. మీరు ఇంతకు ముందు ఏం చేశారు అంటే మూవీస్ కాకుండా? ఇప్పుడు ఇది మీ డెబ్యూ మూవీ ఆబ్వియస్లీ. మూవీస్ కాకుండా అంటే నేను ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకొని ఏం లేకుండా బలాదూర్గా తిరుగుతూ ఒక ఐటీ ఇండస్ట్రీలో లైక్ ఐ గాట్ ప్లేస్డ్. నేను సాఫ్ట్వేర్ అండి యాక్చువల్లీ. ఐ వర్క్ ఫర్ TCS నౌ. కరెంట్లీ ఐఎమ్ వర్కింగ్. జీరో అలా ఇలా సడన్ గా అనుకోకుండా ఆల్ ఆఫ్ సడన్ హీరోగా అవ్వాలని ఎందుకు అనుకున్నారు? బేసిక్ గా ప్రతి మనిషి చేసేదే యాక్టింగ్ రియల్ లైఫ్ లో. ఇప్పుడు డ్రామా అంతే. ఇప్పుడు నాకు మీరు నచ్చలేదు, నాకు ఎదురుపడ్డారు అనుకోండి, నేను డెఫినెట్ గా మిమ్మల్ని చూసి హాయ్ అను, మీరు స్మైల్ ఇస్తే రిటర్న్ లో స్మైల్ బ్యాక్ చేయాలి. నేను హాయ్ చెప్తే హాయ్ చెప్పాలి, అంతేగాని చిరాకు పడుతూ వెళ్ళలేం కదా. అదొక ఫేక్, ఒక ముసుకేసుకొని బతుకుతున్నాం అందరం. సో ఆ యాక్టింగ్ ఏదో ఇక్కడ చూపిస్తే అయిపోతుంది కదా, నా ఎమోషన్స్ అన్ని తీసుకొచ్చి ఇక్కడ పడేస్తే కొంచెం కంట్రోల్లో ఉంటాను కదా అన్నట్టు. సో వితౌట్ ఎనీ ఎక్స్పీరియన్స్, నాకు జీరో ఎక్స్పీరియన్స్. సార్ మీ దగ్గరకు వచ్చినప్పుడు కూడా అదే చెప్పు, లేదు చేయలేదు, కంప్లీట్ వైట్ పేపర్ సార్. నేను మీరు ఎలా రాస్తే నేను అలా కనిపిస్తాను. సో నాకేం తెలియదు. నాకు తెలుసు అని చెప్పడం కంటే తెలియదు అని చెప్పడం బెటర్. ఇంకా సో ఇప్పటికీ నాకేం తెలియదు. ఈ కథ చూసిన తర్వాత, బయటకు వచ్చిన తర్వాత ఈ కథకి కళ్యాణ్ యాప్ట్ అని మీరు చెప్పేస్తారు. ఇప్పుడు నేను ఇంకా షాక్ లోనే ఉన్నాను. ఇప్పుడు వరకు వచ్చిన డెబ్యూ హీరోస్ ఏదో ఒకటి లైక్ షార్ట్ ఫిలిమ్స్ గానీ సిరీస్ గానీ ఏదో ఒక ప్రయత్నం చేసి వచ్చిన వాళ్ళే వైట్ పేపర్ ని తీసుకొచ్చి మీరు ఇంత స్టార్ హీరో. అంటే నేను అదే చెప్పాను కదా, ఇది క్యారెక్టర్ లెస్ క్యారెక్టర్. అంటే అసలు జనరల్ గా మనిషి అనేటోడికి క్యారెక్టర్ ఉండదు. మనం ఆపాదించుకుంటాం మంచోడిగా ఉండడానికో, లేకపోతే సిచ్యువేషన్ బట్టి మారిపోతుంటాడు మనిషి. కాసేపు మంచోడిగా ఉంటాడు, కాసేపు ఏదన్నా ప్రాబ్లం వస్తే దొంగతనం చేయడానికి వెళ్తాడు, మోసం చేస్తాడు. ఇలా డిఫరెంట్ క్యారెక్టర్స్ అన్ని మనిషిలో ఉంటాయి. సో ఇన్ని ఉన్నప్పుడు వాడికి ఒక క్యారెక్టర్ ఉండదు. మరి కళ్యాణ్ గారు మీకు కాంప్లికేట్ అనిపించలేదా? అంటే యాక్టింగ్ అనేది మీరు అన్నారు నాకు బిగినింగ్ స్టేజ్ లో కొంచెం కాంప్లికేటెడ్ గానే ఉండే. ఎలా అంటే లైక్ మెంటలీ కొంచెం డిస్టర్బ్డ్ ఉన్న వర్క్ ప్రెషర్ కానీ ఇంకేదైనా సమ్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్
సో మొహం మీద వచ్చి సార్ షూట్ క్యాన్సిల్ చేయగలుగుతారు ఈ రోజు అని అడిగాను నేను చాలా డిస్టర్బ్డ్ ఉన్నాను సార్ అని చెప్పేసి కళ్ళల్లో నీళ్లు ఉండే నాకు ఎప్పుడు ఏడవను నేను బేసిక్ గా స్టోన్ హార్టెడ్ నేను అలాంటి నాకు ఇదే కావాలి కళ్యాణ్ ఇప్పుడు బ్రేకప్ సీన్ అబ్బాయి ఏడుస్తాడు హీరో ఏడుస్తాడు నాకు ఇదే కావాలంటారు సో ఆ రోజు మార్చేసుకుంటా అయ్యో త్రూ అవుట్ మూవీలో ఏ సిచ్యువేషన్ అయినా మా డైరెక్టర్ గారు ఆయన కన్వీనియంట్ గా మార్చుకుంటారు